పిట్టరి చాలా మంది అడుగుతున్నారు ఇటు రకరాలు అవుగా పిట్టరి జ్వరం వచ్చినందుకు రాలేదు లేకపోతే వస్తుంటుందా మామ జ్వరం బాగానే లేదు మామ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి పిట్టరి జాయంగా మరి ఇంటికి పోదామా అనుకోకుండా ప్రమీల ప్రతాప్ వచ్చేసి మాకు గ్లోరీ వచ్చేసి అంతా షాకింగ్ ఇచ్చారు మాకు సర్ప్రైజ్ ఏం లేదు పొద్దున ఫోన్ చేసినాం కానీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పొలాల్లోకి వస్తామని ఇంకెందుకంటే పక్కన రోడ్ కదా ఇంకా ఆటో ఆఫీస్ అయితే వచ్చినాము ఇటు మరి పదామంటే పదామరా ఇంకా ఏదైనా చాలా సంతోషం ఉంది వీళ్ళైతే నాకు వచ్చినందుకు నాకైతే అట్లేం లేదు కానీ ఇప్పుడైతే వచ్చారు నేను సబ్స్క్రైబర్స్ పాపం ఎప్పుడులాగా ఒకసారి వస్తారు వాళ్ళు ఆనందపడితే ఒక లక్ష మంది నీకు ఇంకెప్పుడు చూసేవాళ్ళే కదా నీకేం సంతోషం ఏం అవసరం లేదురా వీఆర్ ఫ్యామిలీ వచ్చారు కాబట్టి సంతోషం అనిపిస్తుంది సో అదే అబ్బా మొత్తానికి ఆటో ఎక్కేసి అయితే ఊర్లోకి వెళ్తాము చూడండి నేను మాట్లాడిస్తాము అని ఏడుస్తుంది నువ్వు అప్పుడు వచ్చినప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి గుర్తుపట్టడం లేదనమాట కదా ఆటో ఫోన్లోనైతే తండ్రి తిరిగి వచ్చినా గుర్తుపట్టట్లేదు చూడండి మొత్తానికి సర్లే రాని మరి ఏమేమి ఉండదో మీ మామకి సర్ది పెట్టండి లేదా ఏమైనా పత్తి ఇడిపించారు చాలా ఒక సాల్ పడుకుంటాం ప్రశస్త అక్క ప్రిన్స్ అక్క మేము అందరికి వచ్చి విడిపిస్తాం రండి పిల్లలకి కూలి తలాకు 200 300 ఆయన పత్తి ఇడిపిస్తారు తీసి చూపిస్తారు చాలు రండి చెట్లు అంతా ఇంత ప్రారంభం ఉండే చెట్లు కూడా పీకేస్తారు రా బాబు రండి వచ్చేస్తున్నారు చూడండి మెల్లగా సో అక్కడ వచ్చేస్తున్నారు అందరూ పొలం కాడ ఇట్లా కలిసిపోదాం అంటే అనుకున్నది సాధించారు మొత్తానికి యూనిఫామ్ తీసేయండి ఇటారు ఇంకా తీసేయండి యూనిఫాము చేనుకాడ ఆట చేనుకాడ నుంచి ఎక్కించుకోతాం ఇంక ఇద్దరిని ప్రిన్సి నువ్వు చేనులో ఉండు ప్రిన్సి వస్తావా ఎక్కండి ఎక్కండి ఏం మర్చిపోలేదు కదా ఇటారు ఇడా సర్ది గిద్ది మరి మేము తలా కొంచెం ఇడిపిస్తామంటే నువ్వే వద్దంటివి అంతేనా ఇంత తొందర వస్తాం అనుకుని లేదు ఇటారు చెప్పు మరి ఇంతమంది కోళ్ళని ఎక్కడ మోసుకొచ్చేది లేదు వస్తుంది తొందరనే వస్తుంది ఇంకా వెళ్తాము అట్లేం లేదు వెళ్తాం సాయంత్రం